హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు బ్లౌజ్ చెప్తున్నాను. 80 సెంటీమీటర్ల క్లాత్ తీసుకున్నాను. ఫస్ట్ ఇది మనకి ఫోల్డింగ్ చేశాను. మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా ఫోల్డింగ్ కరెక్ట్ పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. పొడవు ఇక్కడ కుట్లలకి, ఇక్కడ మన కింద కుట్లలకు కూడా ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకొని ఇక్కడికి ఫోల్డింగ్ చేసుకొని, ఇది వెనక పార్ట్, ఇది ముందు పార్ట్. వెనక దానికంటే ముందు 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. 1 ఇంచ్. ఈ కూర సైడ్కి రావాలి. ఎప్పుడు బ్లౌజ్లకి సైడ్కి వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి ఇది వెడల్పు సరిపోతుందో లేదో ఒకసారి చూడండి. 1 ఇంచు బ్యాక్ సైడ్కి అంటే 1 ఇంచు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే మనకి క్రాస్ బెల్ట్ స్టిచ్చెస్కి ఈ డాట్కి అవసరం పడుతుంది. బ్లౌజ్ మీద బ్లౌజ్ పెట్టినప్పుడు నీట్గా పెట్టుకోవాలి, లేకపోతే ఎక్కువ తక్కువ వస్తుంది. బ్లౌజు నీట్గా రాదు. ఇవ్వండి ఇలా ఇక్కడ కుట్లలోకి వెళ్ళిపోతుంది కొంచెం. ఇక్కడ మనం డాట్ పెడతాం కాబట్టి డాట్ మట్టుకి కొంచెం క్రాత్ తీసుకోవాలి. ఇక్కడ పెట్టేసి, ఇప్పుడు ముందు నెక్ ఇక్కడ వరకు, వెనుక నెక్ ఇక్కడ వరకు ఫోల్డింగ్, షోల్డర్ ఇక్కడికి కుట్టు ఉంది కదా, ఈ కుట్టుది క్లాత్ ఇక్కడ వరకు తీసుకోవాలి. ఈ నెక్ కూడా మనకి ఇక్కడ కుట్టుడు కావాలి కదా, కొంచెం ఎక్స్ట్రా కుట్టుడు కావాలి కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి నెక్కి. ఇది వెడల్పు, ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు వరకు తీసుకోవాలి వెడల్పు. ఇదేమి ఈ స్టిచ్చింగ్ కుట్టు వరకు. ఈ కుట్టు ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి మనకు మళ్ళీ డాట్ దానికి కావాలి కాబట్టి ఎక్స్ట్రా ఇక్కడ తీసుకోవాలి. చంక భాగంకి వన్ 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఫస్ట్ 1 ఇంచ్ ముందు భాగంది, 1.5 ఇంచ్ వెనుక భాగం తీసుకొని నెక్కి ఇక్కడ క్రాత్ తీసుకోవాలి. మనకి షోల్డర్ పడిపోకుండా, భుజాలు పడిపోకుండా కొంచెం తీసుకొని 1/2 ఇంచ్ అట్లా. ఇది రౌండ్ అప్ నెక్కి. మనకి షేప్ ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవచ్చు. ఇది ముందు పార్ట్. మళ్ళీ మనకు కచ్చకళ్ళకు కావాలి కదా, ఇది కచ్చకళ్ళ కొరకు. ముందు నెక్, వెనుక నెక్కి
రౌండ్ తీసుకోవాలి వెనుక నెక్. ఫస్ట్ ఇది క్రాస్ తీసుకోవాలి. ఫస్ట్ వెనుక భాగం కట్ చేసుకోవాలి, తర్వాత ముందుది. ఈ వెనుక తీసేసింది, వెనుకది కాకుండా ఓన్లీ ఈ రెండే కట్ చేసుకోవాలి. ముందుది ఇది వెనుక భాగం పక్కకు పెట్టేసుకొని ఈ ఓన్లీ ముందు భాగం కట్ చేసుకోవాలి. లోతు భాగం తీసుకొని క్రాస్ బెల్ట్ చేయాలి. క్రాస్ బెల్ట్ ఇక్కడ 2.5 తీసుకొని ఇక్కడ 2.5, ఇక్కడ 3.5 ఒకటి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2.5 లైన్ స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. అయితే మనకి తొందరగా వస్తుంది క్రాస్ బెల్ట్ ఒకటేసారి. ఇది షేప్ చేసుకోవాలి, ఇది షేప్ చేస్తే సరిపోతుంది. క్రాస్ బెల్ట్ ఈ మెథడ్లో చేస్తే క్రాస్ బెల్ట్ ఈజీగా వస్తుంది, నీట్గా. ఇలా ఫోల్డింగ్ చేసుకొని డబుల్ ఈ కూర సైడ్కి వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఎప్పుడు అడ్డ గీతలు వస్తాయి. ఇది ఫోల్డింగ్ చేయడానికి, ఇదేమో క్రాస్ ఉందని. ఇది బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. ఫస్ట్ బ్యాక్ సైడ్ తీసుకోవాలి. ఆల్రెడీ కుట్లలో క్లాత్ పెట్టేసినాం కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకొని, ఇది ఇక్కడ వరకు ఉంది కదా మనకి స్టిచ్చెస్కి ఎక్స్ట్రా. ఈ సైడ్ కూడా అంతే, ఇక్కడికి ఉంది స్టిచ్చెస్కి ఎక్స్ట్రా. ఇది జాగ్రత్తగా పెట్టుకొని వెడల్పు తీసుకోవాలి. ఇది ఇక్కడికి వస్తుంది వెడల్పు. మీకు హ్యాండ్ ఈజీగా రావాలంటే ఈజీ మెథడ్ ఇలా పెట్టుకోండి. స్ట్రైట్గా పెట్టుకున్నాక ఇక్కడ నుండి ఇక్కడ 1 ఇంచ్ వరకు పెట్టుకొని ఇట్లా స్ట్రైట్గా పెట్టినట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది ముందు భాగం లోతు భాగం కిందికి ఇక్కడ వరకు ఎక్స్ట్రా కచ్చికలకి ఎక్స్ట్రా క్లాత్. ఇది ఫోల్డింగ్కి ఇక్కడ వరకు. ఈ 2 తీసుకొని లోతు భాగం కట్ చేసుకోవాలి. మొత్తం చేయొద్దు, ఈ 2 చేసుకోవాలి. ఇలా తీసుకొని లోతు భాగం చేసుకోండి.
ఇది కట్ చేసినాక ఇలా పెట్టుకొని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పైన కొంచెం బదిలేసి కుట్టుడికి ఇలా పెట్టి చూసుకోవచ్చు, మీకు వస్తుంది లేని కరెక్ట్. ఇదిగోండి కచ్చిక కరెక్ట్గా కలుస్తుంది. చేతి సెట్ అయితే మనకు కచ్చిక కరెక్ట్గా కలుస్తుంది. డాట్ వెనుక డాట్ ఈ మిడిల్లోకి పెట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ పెట్టి ఇలా పెట్టుకోవాలి. ముందు డాట్ మన బ్లౌజ్కి ఎట్లుందో చూసుకొని పెట్టుకోవాలి. ఎవరి బ్లౌజ్ది వాళ్ళది. సన్న ఉన్న వాళ్ళకి చిన్న వస్తుంది, లా ఉన్న వాళ్ళకి పెద్ద వస్తుంది. డాట్ వెడల్పు చూసుకొని పెట్టుకోవాలి. ఇది దీని వెడల్పు ఇంత ఉంది చూడండి. ఈ డాట్ మిడిల్ కంటే కిందికి పెట్టుకోవాలి. కిందికి పెట్టి ఈ డాట్ మనం ఇలా పెట్టేసి చేతి ఇట్లా పెట్టేసి మిడిల్కి గీసేసుకుంటే సరిపోతుంది. ఈ డాట్ ఏమో ఈ మిడిల్లోకి పెట్టుకోవాలి. ఇలా పెడితే కొత్త వాళ్ళకు కూడా ఈజీగా వస్తుంది. ఈ డాట్ పెట్టినాం కదా, దీనిపైన ఇది పెట్టేసి మీరు కొంచెం ప్రెస్ చేస్తే ఇక్కడ పడుతుంది చూడండి. ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.